హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసేద్దామండి. ముఖ్యంగా చూసినట్లయితే ఏపీ జాబ్ క్యాలెండర్ సిద్ధమంటూ ఒక అప్డేట్ అయితే ఉంది. మరి అసెంబ్లీలో మంత్రులైతే ప్రకటించడాన్ని మనమైతే చూడవచ్చు. గ్రూప్ 1, 2, 4 పోలీస్, ఫారెస్ట్ ఇతర ఉద్యోగాలు భారీగా ఉన్నట్లుగా అయితే సమాచారం అయితే ఉందండి. జాబ్ క్యాలెండర్లో భాగంగా 1 by 1 మనకైతే విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్, ఏపీ హైకోర్టు నుండి ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. దాని వివరాలు కూడా మనము చూసేద్దాము. సో గైస్, ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో మరి రానున్నటువంటి జాబ్ క్యాలెండర్, పోలీస్, ఫారెస్ట్ ఇతర ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నారు, ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మన యాప్లో పర్ఫెక్ట్ కోర్సెస్ అయితే లాంచ్ చేయడం జరిగింది చాలా తక్కువ కాస్ట్లో. ముందు డెమో చూసి వెంటనే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా యాప్లో నా నంబర్ ఉంటుంది, మెసేజ్ చేయవచ్చు. ఓకే ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే సో గాయస్, ఇక వివరాలు చూసినట్లయితే త్వరలోనే జాబ్ క్యాలెండర్, మండలి ప్రశ్నోత్తరాల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల, సాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యం మంత్రి నిమ్మల, మిస్సింగ్ కేసుల పరిష్కారానికి కమిటీ అంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. బుధవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. దాదాపు 16,000కు పైబడి టీచర్ పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారన్నారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. జూన్ 2019 నాటికి దాదాపు 2,46,000 రెగ్యులర్ పోస్టులు ఖాళీలున్నాయని పేర్కొన్నారండి. ఇక చూడండి, 2,46,000 పోస్టులు ఖాళీలున్నాయని. ఈ ఖాళీ పోస్టుల్లో కొన్నింటిని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యక్తులు పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం నుండి పరిశ్రమలను తరిమేశారని, ఇప్పుడు పరిశ్రమలు మళ్ళీ రాష్ట్రంలో పెట్టుబడుల వరద వచ్చే రోజులు వచ్చాయని కూడా ఇక్కడ పేర్కొనడం అయితే చూడండి. ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన అంశం అండి. ఇంత బోల్డ్గా చెప్పడం అంటే అంత ధైర్యంగా చెప్పారండి. నిజంగా చెప్పాలంటే రాష్ట్రంలో 2,46,000 ఖాళీలు ఉన్నాయంటూ చాలా క్లియర్గా ప్రకటించారు. ఇప్పుడు ఎవరైనా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం అయితే ఉంటుందండి. 2,46,000 ఉద్యోగాలలో రెగ్యులర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఓకేనా? మరి ఆ ఖాళీ పోస్టుల్లో కాంట్రాక్ట్ ఎంతమంది పనిచేస్తున్నారు, అవుట్సోర్సింగ్ ఎంత పనిచేస్తున్నారు, యాక్చువల్గా ఎన్ని ఖాళీలు జాబ్ క్యాలెండర్లో విడుదల చేయబోతున్నారు, ఏ విడుదల చేయబోతున్నారనే అంశాలను కూడా ఖచ్చితంగా ప్రస్తావించాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా? మరి దీంట్లో మనకి గ్రూప్ 2 ఒక నోటిఫికేషన్ వస్తుందండి. మళ్ళీ గ్రూప్ 1 కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్వి చాలా ఖాళీలు ఉన్నాయి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నాయి, ఎండోమెంట్లో ఖాళీలు ఉన్నాయండి ముఖ్యంగా. అండ్ నెక్స్ట్ జూనియర్ కాలేజీల్లో, నెక్స్ట్ యూనివర్సిటీల్లో కూడా లెక్చరర్ పోస్టులు భర్తీ చేస్తామంటూ ఇటీవల లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ ఖాళీలు ఉన్నాయి. ఇంకా లైబ్రరీలో కూడా చాలా ఖాళీలు అయితే ఉన్నాయండి. మేబీ ఇవన్నీ కూడా వీటన్నిటితో కలిపి మంచి జాబ్ నోటిఫికేషన్ క్యాలెండర్ ప్రకారం అయితే ఇవ్వాలని అయితే కోరుకుందాం. సో గైస్, దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. నెక్స్ట్, త్వరలో జాబ్ క్యాలెండర్ అంటూ సేమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో యాజ్ పర్ ద షెడ్యూల్ జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి మరి భర్తీ చేస్తామంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. మరొక వార్తాపత్రికల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు 1000 సంఖ్యలో ఖాళీ ఉన్నాయని, వాటిలో కొన్నింటినైనా భర్తీ చేయాలని కోరారు. మరో పీడీపీ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖలో ఉన్న ఖాళీ పోస్టుల సంఖ్య పెంచాలని కూడా ఇక్కడ కోరడం అయితే మనము చూడవచ్చు. ఇక హైకోర్టులో విడుదలైనటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు చూద్దాము. సో గైస్, మరి చాలా రోజుల తర్వాత హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మంచి నోటిఫికేషన్ వచ్చిందండి. 23/7/2024 అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ ఫిల్ఫిల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద గైడ్లైన్స్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ 12 లా క్లర్క్స్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ టు అసెస్ ద హానబుల్ జడ్జెస్
లా క్లర్క్ ఉద్యోగాలకైతే మరి నోటిఫికేషన్ విడుదల చేశారని మొత్తం 12 ఖాళీలు అయితే ఉన్నాయి. మరి వీరికి 35,000 శాలరీ అయితే మరి అందచేయడం అయితే జరుగుతుంది. కంప్లీట్గా కాంట్రాక్ట్ బేసిస్లో అయితే వీటిని భర్తీ చేస్తారు. వన్స్ జాబ్ వచ్చిందనుకోండి ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో 100కు 100% కంటిన్యూస్గా ఉంటుందండి. జాబ్ తీసేయడం అంటూ ఉండదు. అవుట్సోర్సింగ్ జాబ్స్ మాత్రం కష్టం, కానీ కాంట్రాక్ట్ జాబ్స్కు మాత్రం కంపల్సరిగా సెక్యూరిటీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, అందరు గమనించాలి. బట్ అవుట్సోర్సింగ్ జాబ్కు అసలే సెక్యూరిటీ ఉండదు, ఏ క్షణమైనా తీసేయచ్చు, ఇలాంటి నిబంధనలు ఉండవు. ఓకేనా. మరి అప్లికేషన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లా క్లర్క్స్, ద అప్లికేషన్ షెల్ రీచ్ ద అండర్సైన్డ్ ఆన్ ఆర్ బిఫోర్ 6th అంటే 6వ తారీఖు ఆగస్ట్ లాస్ట్ డేట్గా చెప్పుకోవచ్చండి. మరి కంప్లీట్ డీటెయిల్స్ కోసము apHSC.gov.in వెబ్సైట్లో చూడండి అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మరి దీనికి ఎవరు అర్హులని చూసినట్లయితే ఎవరైతే చూద్దామండి ఇక్కడ, ఏ క్యాండిడేట్ మస్ట్ నాట్ హ్యావ్ అటెండ్ 30 years అండి ఆన్ 1st January 1st July 30 సంవత్సరాలు దాటకుండా ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ చూసినట్లయితే క్యాండిడేట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎలిజిబుల్ ఫర్ ఎంగేజ్డ్ యాజ్ ఎ లా క్లర్క్ ప్రొవైడెడ్ హీ ఆర్ షీ సాటిస్ఫై ద ఫాలోయింగ్ క్రైటీరియా. మరి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అక్వైర్డ్ ఏ డిగ్రీ ఇన్ లా అండి. ఓకేనా, LLB అయితే చేసి ఉండాలి కంపల్సరిగా. అండ్ హ్యావింగ్ స్టడీ 5 years రెగ్యులర్ స్ట్రీమ్ ఆఫ్ కంప్లీటెడ్ 10+2 years ఆఫ్ స్కూలింగ్. ఓకే, అంటే ఇంటర్ చేసి ఉండాలి, ఎక్కడ కూడా గ్యాప్ అనేది ఉండద్దు. ఆఫ్టర్ 10+2 రెగ్యులర్ కరిక్యులం డిగ్రీ కోర్స్ అలౌడ్ బై 3 years. 3 years లా కోర్స్ కూడా చేసి ఉండాలి, ఎక్కడ కూడా గ్యాప్ అనేది ఉండద్దు. గ్యాప్ ఉన్నవారు నాట్ ఎలిజిబుల్ అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇది మరి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫామ్ చూడండి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్, ఈ యొక్క ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని టు ద రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతికి మనం సెండ్ చేయవలసి ఉంటుంది. ఇక లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో యాజ్ పర్ ద 10th memo ప్రకారం మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి సిగ్నేచర్ పెట్టేసి, ఓకేనా, మరి మీరు సెండ్ చేయవలసి ఉంటుంది. దీంతో పాటుగా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా 10th to LLB వరకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ సెట్ మాత్రమే. ఓకే, జిరాక్స్ సెట్ జత చేసి మరి 5వ తారీఖు లోపు నెక్స్ట్ మంత్ చేరే విధంగా సెండ్ చేయండి. ఓకేనా. సో గైస్, ఇది అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి. దీని యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.